వెల్కమ్ టు టెక్స్ అకాడమీ స్పెషల్ ప్రోగ్రామ్. టెక్స్ అకాడమీ అనేది 14 సంవత్సరాలుగా ఉత్తమ సేవలను అందిస్తూ వేలాది మంది కెరియర్ను ఎంతగానో మార్పు చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. 4 కంటే ఎక్కువ రాష్ట్రాలలో అలాగే 9 కంటే ఎక్కువ బ్రాంచ్లలో కొనసాగుతూ వస్తోంది టెక్స్ ప్రస్థానం. మరి ఇప్పటి వరకు చూస్తే ఐటీ మరియు నాన్ ఐటీ రంగాలలో 50,000 మంది కంటే ఎక్కువ మంది ప్రొఫెషనల్కు శిక్షణ అందించడం అయితే జరిగింది. ఫుల్ స్టాక్, జావా, ఇంకా డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి 50 కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ కోర్సులను అందిస్తూ ప్రాక్టికల్ లెర్నింగ్ ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాన్ని కూడా అందిస్తోంది టెక్స్ అకాడమీ. సో మరి ఇప్పుడు మనతో చూసుకుంటే AWS అండ్ డెవాప్స్ ఫెసిలిటేటర్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ప్రవీణ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. హలో అండి. సో నా పేరు ప్రవీణ్. సో నేను టెక్స్ అకాడమీలో AWS అండ్ డెవాప్స్ యొక్క ఫ్యాకల్టీ అండి. సో ప్రస్తుతం నేను AWS అండ్ డెవాప్స్ వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అండ్ జాబ్ రోల్స్ ఎలా ఉన్నాయి, సో దాని గురించి చెప్తూ ఉన్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ AWS తీసుకుందాము. సో AWS వచ్చేసి ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీస్ అండి. ఇది వచ్చేసి ప్రసిద్ధమైన క్లౌడ్ ప్లాట్ఫామ్ అండి, విచ్ మస్ట్ బి ఆఫర్డ్ బై ది AWS అండి. సో ఇందులో చూసుకుంటే కనుక మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అవైలబుల్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్క్ యాజ్ వెల్ యాజ్ ది డేటాబేసెస్. సో కంప్యూటర్ చూసుకుంటే కనుక మనకి ఏంటంటే సో EC2, లాంబ్డా, ECS అండ్ EKS, లైట్ సేల్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అవైలబుల్గా ఉంటాయండి. సో ఇక్కడ మనం EC2 తీసుకుంటే కనుక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ని, వర్చువల్ సర్వీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు క్లౌడ్లోనే. అండ్ లాంబ్డా తీసుకుంటే కనుక సర్వర్లెస్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కోసము మనం లాంబ్డా అనే సర్వీస్ని ఇక్కడ మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో యాజ్ వెల్ యాజ్ ECS అండి, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్. సో డాకర్ కంటైనర్స్ రన్ చేయడానికి మనం ఏంటంటే ECS అనే సర్వీస్ ఇక్కడ మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో కమింగ్ టు సెకండ్ వన్ అండి, స్టోరేజ్. సో ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటాయండి AWSలో. ఒకటి వచ్చేసి బ్లాక్ స్టోరేజ్, సెకండ్ వన్ ఇది ఫైల్ స్టోరేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ స్టోరేజ్ అండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే కనుక S3, EBS, EFS. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ S3 అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అండి, విచ్ మస్ట్ బి సిమిలర్ టు గూగుల్ డ్రైవ్ అండి. EBS నథింగ్ బట్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, ఇట్స్ నథింగ్ బట్ ఎ బ్లాక్ స్టోరేజ్ విచ్ మస్ట్ బి సిమిలర్ టు SSD అండి. అండ్ EFS నథింగ్ బట్ ఫైల్ స్టోరేజ్. దీని ఏమంటామంటే మనం ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటాము. సో మనకి ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 స్టోరేజ్ని మనం ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్వర్కింగ్ అండి. సో ఇందులో మనకి ఏంటంటే VPC, క్లౌడ్ ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ రూట్ 53 మొత్తం 3 సర్వీసెస్ ఉంటాయి. సో VPC అంటే మనకి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావచ్చు, ఒక సర్వర్ లాంచ్ చేయడానికి కావచ్చు, అదర్వైజ్ ఒక డేటాబేస్ లాంచ్ చేయడానికి మనకు ఖచ్చితంగా నెట్వర్క్ అని కావాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే మనం VPC అనే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఓకే అండి. సో కమింగ్ టు డెవాప్స్. సో క్లౌడ్ నేర్చుకుంటేనే మనకు ఖచ్చితంగా జాబ్స్ రావండి. దానికి సంబంధించిన తర్వాత డెవాప్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో డెవాప్స్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయండి. లైక్ వాట్ గిటబ్ కావచ్చు, డాకర్, జెంకిన్స్, కుబర్నెటిస్, యాన్సిబుల్, టెరాఫార్మ్, సో అండ్ గ్రాఫానా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ మనకి ఇక్కడ మా సిలబస్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే CI/CD అండి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ వాట్ హియర్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇది వచ్చేసి ప్రతి మార్కెట్లో అండ్ ప్రతి ఇండస్ట్రీలో సో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఐ వాంట్ టు ఓపెన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ స్లైడ్ అండి. సో లెట్ మీ ఓపెన్ ద CI/CD స్లైడ్ హియర్. ఓకే. సో ఇవి వచ్చేసి మనకు 3 స్టెప్స్ ఉంటాయండి. ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ యాజ్ వెల్ యాజ్ వాట్ హియర్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కోడ్ అనేది మన గిటబ్ రెపోలో డెవలపర్ పోస్ట్ చేసిన తర్వాత, అప్లోడ్ చేసిన తర్వాత, సో ఎవ్రీ టైం డెవలపర్ ఏం చేస్తూ ఉంటాయంటే కోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాని నుంచి మనకి ఆటోమేటిక్గా బిల్డ్ అయ్యి టెస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయి ఆటోమేటిక్గా ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ CI/CD అని చెప్పుకుంటూ ఉంటాం. సో అందులో ముఖ్యమైన ఫేజెస్ అండి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ యాజ్ వెల్ యాజ్ వాట్ హియర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఇంటిగ్రేషన్ అంటే మెర్జ్ అండ్ టెస్ట్. సో గిటబ్లో కోడ్ని మెర్జ్ చేసి టెస్ట్ చేయడము. కంటిన్యూస్ డెలివరీ అంటే సో వన్స్ టెస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత కోడ్ని ప్యాకేజ్ చేసి దాన్ని ప్రొడక్షన్లోకి రిలీజ్ చేయడము. అండ్ ఫైనల్గా కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఎవ్రీ టైం కోడ్ చేంజ్ అయ్యే కొద్దీ సో మాన్యువల్గా రీడ్ చేసిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది అవుతూ ఉంటుందండి. సో కమింగ్ టు జాబ్ రోల్స్. సో మీరు కనుక ఈ కోర్స్ నేర్చుకుంటే నథింగ్ బట్ ఇఫ్ యూ లర్న్ AWS అండ్ డెవాప్స్ కోర్స్ యూ కెన్ ఎలిజిబుల్ అప్లై ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్. మీరు AWS క్లౌడ్ ఇంజనీరింగ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, డెవాప్స్ ఇంజనీరింగ్, అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ హియర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్. అలా మనకి దగ్గర 20 నుంచి 25 జాబ్ రోల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో కమింగ్ టు ప్యాకేజెస్ అండి,
ఒక ఫ్రెషర్ కనుక ఏడబ్ల్యూఎస్ జాబ్స్ కోర్స్ నేర్చుకుంటే కనుక సో మినిమం ప్యాకేజ్ 8 to 15 lakhs అండి. వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఇక్కడ మనకి ఏంటంటే వితౌట్ కోడింగ్ ఎక్కువ ప్యాకేజ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మనకి ప్రమోషన్ పెరిగే కొద్దీ మనకి ద పర్సన్ ఏబుల్ టు ఎర్న్ నియర్లీ 20 to 25 lakhs per annum అండి. దిస్ ఇస్ ద థింగ్. ప్రవీణ్ గారు, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటండి? దానివల్ల ఇండస్ట్రీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయండి? ఓకే అండి. సో చాలా గుడ్ క్వశ్చన్. సో చాలామందికి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉందని తెలుసు, బట్ అది ఎంతవరకు అవసరం అండ్ దానివల్ల ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఉపయోగాలు ఏంటి, సో దానివల్ల జాబ్ ఆపర్చునిటీ ఎవరికీ తెలియవు. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఏంటంటే సో క్లౌడ్ కంప్యూటర్ రాకముందు అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత మనం 2 సినారియోస్ తీసుకుందాము. ఒకప్పుడు ప్రతి కంపెనీ కూడా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే సో వాళ్ళు ఏంటంటే ప్రతి కంపెనీలో అండ్ ఎంప్లాయీస్ ఫిజికల్ సర్వర్స్ని డేటా సెంటర్లో మేనేజ్ చేసేవాళ్ళు. సో దీనికోసం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ వాట్ కూలింగ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ప్రతిదీ మెయింటెనెన్స్ టీమ్ అనేది మెయింటైన్ చేయాల్సి వచ్చేది. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ అండి, స్టోరేజ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, రిమోట్ సర్వర్స్ కావచ్చు, ప్రతిది కూడా ఏంటంటే సో రిమోట్లో క్లౌడ్ డేటా సెంటర్లో అండ్ క్లౌడ్ రీజన్లో మనం ఏంటంటే యూజ్ చేస్తూ డిప్లాయ్ అనేది చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే సో మెయింటెనెన్స్ అనేది మనకు అంత ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ప్రతిదీ కూడా సో క్లౌడ్ వైపు నుంచే మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కాస్ట్ అనేది మనకి ఏంటంటే సో కంప్లీట్గా తగ్గుతూ ఉంటుంది. కంపెనీకి వచ్చేసి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వరకు సో తగ్గుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక శాంసంగ్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ సోనీ అండ్ అడోబ్, ఇవన్నీ కంపెనీస్ కూడా వాటి యొక్క డే టు డే ఆపరేషన్లో క్లౌడ్ కంప్యూటింగ్ని చాలా వరకు ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా రోజువారీ జీవితంలో క్లౌడ్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసి గూగుల్ డ్రైవ్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు అండ్ వాట్సాప్ బ్యాకప్, వాట్ ఎయిట్ మేబీ, ప్రతిదీ కూడా సో క్లౌడ్లోనే మనకు సో రన్ అవుతూ ఉంటుంది. అండ్ దీని యొక్క ముఖ్య అడ్వాంటేజెస్ చాలా ఉంటాయండి. సో ఎందుకు మెజారిటీకి చాలా కంపెనీస్ క్లౌడ్ యూజ్ చేస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి స్కేలబిలిటీ అండి, హై అవైలబిలిటీ అండ్ వాట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సో మనం క్లౌడ్ అప్లికేషన్ని ఒక చోటు నుంచి కాకుండా మల్టిపుల్ లొకేషన్ నుంచి మనం యాక్సెస్ అనేది సో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే సో దీని యొక్క ముఖ్య అడ్వాంటేజ్. సో దీంతో పాటుగా మనకి ఏంటంటే ఆటో స్కేలింగ్ అని చెప్పేసి అండ్ హై రేటబిలిటీ అని చెప్పేసి చాలా వరకు క్లౌడ్ కంప్యూటింగ్లో అడ్వాంటేజెస్ అని ఉన్నాయండి. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. AWS అంటే ఏంటండి? ఇది ఏంటి, ఎలా ముఖ్యమైనది? ఓకే అండి. సో ఆల్రెడీ మా అందరికీ తెలుసు, సో అమెజాన్ యొక్క ముఖ్యమైన ప్రోడక్ట్ అండి. సో AWS అనేది దాని అబ్రివేషన్ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది వచ్చేసి అమెజాన్ యొక్క ప్రసిద్ధిగాంచిన క్లౌడ్ ప్లాట్ఫామ్ అండి. సో ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మనకు అవైలబుల్గా ఉంటాయండి. అదే మనకు కంప్యూటర్ అని చెప్పొచ్చు, స్టోరేజ్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మనం ఏంటంటే సో AWS అనే క్లౌడ్ నుంచి మనం ఏంటి సో మనం కంపెనీకి యూజ్ చేసుకొని మన అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అదర్వైజ్ వాట్ డిప్లాయ్మెంట్ చేసుకోవడం కావచ్చు మనం చేస్తూ ఉంటామండి. ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ విచ్ మస్ట్ బి ఆఫర్డ్ బై ది సో అమెజాన్ అండి. దట్ ఈస్ ద థింగ్ అండి. ప్రవీణ్ గారు, AWSలో EC2 అండ్ ఆటో స్కేలింగ్ యొక్క ముఖ్య పాత్ర ఏంటండి? ఓకే అండి. సో ఈ క్వశ్చన్ నేను ఒక PPT ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మనకి PPT ఉందండి. సో ఇక్కడ EC2 అని ఉంది. సో EC2 అంటే ఏంటంటే ద అబ్రేషన్ వచ్చేసి ఎలాస్టిక్ కంప్యూటింగ్ క్లౌడ్ అండి. ఇది వచ్చేసి మనకు రిమోట్ సర్వర్ అనమాట. సో జనరల్గా మనం లోకల్లో ల్యాప్టాప్స్ పర్చేస్ చేస్తూ ఉంటాం. సో అవి వచ్చేసి మనకు ఫిజికల్ సర్వీస్గా ఉంటాయి. అలా కాకుండా నేను OSని సో AWS డేటా సెంటర్ నుంచి లాంచ్ చేయాలనుకుంటే నేను ఏంటంటే AWS EC2 అనే సర్వీస్ నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ తీసుకోవడం ఉంది, కామర్స్ స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినట్టుగా ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తే ఏం చేస్తూ ఉంటారు యాక్చువల్గా సో ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ఐటెంకి డిస్కౌంట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ పర్టికులర్ వెబ్సైట్ వైపు ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో EC2లో మనకి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉందండి, ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్. సో ట్రాఫిక్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రిమోట్ సర్వర్స్ని అది లాంచ్ చేస్తుంది. సో ఎక్కువ యూజర్స్ని హ్యాండిల్ చేయడానికి మనకి ఎక్కువ సర్వర్స్ అక్కడ లాంచ్ అవుతూ ఉంటాయి. ట్రాఫిక్ తగ్గితే కనుక ఏవైతే ఎక్కువ లాంచ్ చేసావో అవి కంప్లీట్స్గా ఏంటంటే మళ్ళీ రిమూవ్ అవుతూ ఉంటాయి. ఈ చిన్న కాన్సెప్ట్ మనం ఏమంటామంటే ఆటో స్కేలింగ్ అని చెప్తూ ఉంటాం. సో ఆటో స్కేలింగ్ పాత్ర అనేది నాట్ ఓన్లీ ఇన్ వాట్ కామర్స్ అండి, ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్లో కూడా చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. ప్రవీణ్ గారు, డెవాప్స్ అంటే ఏంటండి? ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎలా మార్చిందండి? సో గుడ్ క్వశ్చన్ అండి. సో చాలా మందికి డెవాప్స్ అంటే టెక్నాలజీ అనుకుంటారండి, బట్ డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టెక్నాలజీ అండి, విచ్ మస్ట్ బి వర్కింగ్ మెథడాలజీ.
ఇది వచ్చేసి ఒక కల్చర్ అనమాట. సో ప్రీవియస్గా మనకి ఏంటంటే ప్రతి కంపెనీలో 2 టీమ్స్ ఉండేవి. ఒకటి వచ్చేసి డెవలప్మెంట్ టీమ్, సెకండ్ వచ్చేసి ఆపరేషన్ టీమ్. సో డెవలప్మెంట్ టీమ్ ఏం చేసేదంటే కోడ్ని డెవలప్ చేసి దాన్ని ఆపరేషన్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసేది. అండ్ ఆపరేషన్ టీమ్ ఆ పర్టికులర్ కోడ్ని సో డిప్లాయ్ చేస్తూ టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తూ వచ్చేది. సో ఇక్కడ మన డ్రాబ్యాక్ ఏంటంటే ఎర్రర్స్ మనకి పెరుగుతూ ఉంటాయి. సో మాన్యువల్ టెస్టింగ్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేవి ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. సో డెవాప్స్ వల్ల ఏమవుతుంటే ఆటోమేటిక్గా సో ఈస్ గోయింగ్ టు కంబైన్ ద యాక్టివిటీస్ ఆఫ్ బోత్ డెవలపర్ అండ్ ఆపరేషన్ టీమ్ అండి. సో ఈ రెండింటిని కంబైన్ చేసి మనం ఏంటంటే డెవాప్స్ అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది సో జరిగింది. ఇందులో చూసుకుంటే మనకు చాలా ఉంటాయండి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కావచ్చు, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ కావచ్చు, అండ్ డేవ్సెకాప్స్ కావచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ మనం ఇక్కడ ఏంటంటే యూజ్ చేస్తూ ఉంటాం. ప్రవీణ్ గారు, డేవాప్స్లో CI/CD అంటే ఏంటండి, ఎందుకండి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు? ఓకే అండి. సో ఈ క్వశ్చన్ మనం ఒక స్లైడ్ ద్వారా తెలుసుకుందాం. సో ఎందుకంటే మనం చెప్పడం కంటే చూస్తే మనకు అండ్ వ్యూవర్స్ కూడా చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. సో ఐ వాంట్ టు ఓపెన్ ద స్లైడ్ అండి. సో CI/CD అంటే సింపుల్గా చెప్పాలంటే ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్లస్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది కంటిన్యూస్ డెలివరీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తామంటే సో కోడ్ని ఆటోమేటిక్గా బిల్డ్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఏంటంటే సో వెన్ ఎవర్ ఆ టెస్ట్ చేసిన కోడ్ సక్సెస్ఫుల్ అయితే కనుక ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లోకి కోడ్ అనేది మనకు డిప్లాయ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో దీనికోసం మనకి ఇక్కడ సెవెరల్ స్టేజెస్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలనుకుంటే ఇక్కడ మనకి ఈ స్లైడ్ చూస్తే కనుక మనకు మొత్తం అర్థమవుతుందండి. సో కోడ్ కమిట్, బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్ మొత్తం మనకు 4 ఫేజెస్ ఉంటాయి. సో కోడ్ కమిట్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సో డెవలపర్ అనేవాడు ప్రతి కోడ్ని ఏం చేస్తాడంటే గిటప్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో ఎవ్రీ టైం మనకు కోడ్ స్టాటిక్గా ఉండండి, డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్ అయ్యే కొద్దీ మన గిటప్లో కోడ్ పుష్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే గిటప్లో మనకు కోడ్ చేంజ్ అయిందో ఈ CI/CD ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా బిల్డ్ క్రియేట్ చేస్తుందండి. సో మ్యాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఓ బిల్డ్ క్రియేట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తుంది. ఆ టెస్టింగ్ సక్సెస్ అయితే కనుక ఆటోమేటిక్గా అది మనకి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లోకి కోడ్ అనేది సో డిప్లాయ్ అని అవుతూ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 4 స్టేజెస్: కమిట్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఇవి వచ్చేసి CI/CD యొక్క ముఖ్యమైన స్టేజెస్ అండి. ప్రవీణ్ గారు, AWS అండ్ డెవాప్స్ స్కిల్స్ ఉన్న వారికి జాబ్ మార్కెట్ ఎలా ఉందండి? సో ఇందులో మనకి జాబ్ మార్కెట్ చూసుకుంటే చాలా రోల్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెషర్ అనుకోండి. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో సపోజ్ ఐ డోంట్ హ్యావ్ కోడింగ్ నాలెడ్జ్. సో కొంతమంది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కోడింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో కోడింగ్ ఎవరికైతే రాదో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో ఖచ్చితంగా దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. సో ఇది నేర్చుకోవడానికి కూడా మనకి ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆ పర్టికులర్ స్టూడెంట్స్కి లైనెక్స్ మీద అవగాహన ఉండాలి, లైనెక్స్ బేసిక్ కమాండ్స్ మీద అవగాహన ఉండాలి. సో దాని తర్వాత కొంచెం నెట్వర్కింగ్ నాలెడ్జ్ కావచ్చు, గిటబ్ నాలెడ్జ్ కావచ్చు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళకైతే వాళ్ళు ఏం చేయాలండి? మరి నేర్చుకోవచ్చు అండి. ఫస్ట్ మనం జస్ట్ బేసిక్ చెప్తాము, నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. సో ఈ నాలెడ్జ్ మనకి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా AWS మీద ఎక్స్ప్లోర్ చేయాలండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా AWS మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఇలా కంప్యూట్ కావచ్చు, స్టోరేజ్, నెట్వర్క్, డేటాబేస్ అని డిఫరెంట్ టైప్స్ సర్వీసెస్ ఉంటాయి. సో అందులో మనకు IAM కావచ్చు, EC2, S3, VPC, RDS ఇలాంటి మేజర్ సర్వీస్ నేర్చుకొని వాటి మీద ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆ AWS కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దే హ్యావ్ టు లర్న్ డెవాప్స్ టూల్ అండి. సో డెవాప్స్లో మనకు జెంకిన్స్, డాకర్, కుబర్నెటిస్, టెరాఫార్మ్, యాన్సిబుల్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్లైన్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. వీటి మీద కూడా మనకి ఖచ్చితంగా స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మనకి బేసిక్ నేర్చుకున్నాము, AWS నేర్చుకున్నాము, యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు యూజ్ చేసుకున్న AWS కావచ్చు, డెవాప్స్ కావచ్చు, అన్ని సర్వీసెస్, అన్ని టూల్స్ యూజ్ చేసి మీరు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ CI/CD డిప్లాయ్మెంట్స్ కావచ్చు, అండ్ కుబర్నెట్ క్లస్టర్ క్రియేషన్ కావచ్చు, అండ్ టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కావచ్చు. సో ఇటువంటి ప్రాజెక్ట్ చేసి ఏంటంటే ఆ స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్స్ని గిటబ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కంటిన్యూస్గా సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటూ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కావాలనుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే ఈ కోర్స్ అనేది మోస్ట్ సూటబుల్ అండి. అండ్ ఈ కోర్స్ నేర్చుకుంటే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ఇండియాలో కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా రిమోట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఇన్ ద జాబ్ మార్కెట్ అండి. సో దే ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఆల్సో ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ అండి.
ఓకే అండి, వెరీ నైస్ అండి. చాలా చక్కగా తెలియజేశారు ప్రవీణ్ గారు. ఏడబ్ల్యూఎస్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, నేర్చుకుంటే ఎంత ముందుకు వెళ్ళొచ్చు, ఇక్కడే కాదు విదేశాల్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అవునండి. తెలియజేశారు. ధన్యవాదాలు. Thank you. టెక్స్ అకాడమీ గురించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు టెక్స్ అకాడమీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ హెడ్ శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ అండి. శ్రీనాథ్ గారు, మరి మీ మాటల్లో వినాలని ఉంది, టెక్స్ అకాడమీ అంటే ఏంటండి అసలు? టెక్స్ అకాడమీ వచ్చేసి ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్ అండి. సో బేసికలీ టెక్స్ అకాడమీ వచ్చేసి కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన సంస్థ. గత 14 సంవత్సరాలుగా 8 పైగా బ్రాంచ్లతో 4 పైగా రాష్ట్రాల్లో 50,000కు పైగా విద్యార్థులు మా దగ్గర ట్రైన్ అయ్యి వివిధ ఐటీ రంగాల్లో రాణిస్తున్నారు. సో టెక్స్ అకాడమీ వచ్చేసి మనకి అఫీషియల్ ట్రైనింగ్ పార్ట్నర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఐఐటి మద్రాస్, ఐఐటి పాట్నా మరియు ఐఐటి పలక్కాడ్. అండ్ టెక్స్ అకాడమీ వచ్చేసి నాలెడ్జ్ పార్ట్నర్ ఆఫ్ లింక్డ్ ఇన్ లెర్నింగ్. శ్రీనాథ్ గారు, మరి చాలామంది స్టూడెంట్స్ మీ అకాడమీకి వస్తారు, నేర్చుకుని వెళ్తారు. అయితే అసలు ఏమీ తెలియని వాళ్ళు, అంటే అసలు ఐటీ సెక్టర్తో సంబంధం లేని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి నేర్చుకుని మంచి జాబ్ సంపాదించాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది శ్రీనాథ్ గారు? ఇది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి. 100% మీరు అడిగిన క్వశ్చన్. సో మామూలుగా బేసిక్ ఎలా మంచి ఉంటుందంటే ఎఫర్ట్స్ పెట్టాలంటారు స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ అండి. సో మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ మన అకాడమీకి వచ్చాడు, వచ్చినప్పుడు ఏంటంటే ముందుగా వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా కెరియర్ గైడెన్స్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఆల్రెడీ స్టూడెంట్ విజిట్ అయ్యేటప్పుడే సో నేను పలానా కోర్స్ నేర్చుకోవాలి అని చెప్పి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లో చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా అంకుల్ చెప్పాడను, మా ఫ్రెండ్ చెప్పాడను అని చెప్పి మేము పలానా కోర్స్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు వస్తారు. అవునండి. సో అలా వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఫస్ట్ ఆ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటామండి. ఆయన పేరేంటిది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయన గోల్స్ ఏంటిది. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత సో మా కెరియర్ గైడెన్స్ టీమ్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఫ్రీ కెరియర్ గైడెన్స్ సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గ కోర్సు మా వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. పాయింట్ నెంబర్ 1, కోర్స్ అనేది సజెస్ట్ అయిన తర్వాత మెల్లగా క్లాస్ రూమ్లోకి స్టూడెంట్ అనేది ఎంటర్ అవుతాడు. సో వన్స్ స్టూడెంట్ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళారండి. సో ప్రతి స్టూడెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు కాబట్టి స్టూడెంట్ క్లాస్ రూమ్కి ఎంటర్ అవ్వగానే ఒక 1 వీక్ ఇంట్రడక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇంట్రడక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ సెషన్స్ వల్ల స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఫెసిలిటేటర్ స్టూడెంట్ని అర్థం చేసుకుంటాడు. కరెక్ట్. సో స్టూడెంట్ ఫెసిలిటేటర్ని అర్థం చేసుకుంటాడు. సో ఈ 1 వీక్ ట్రావెల్ అయిన తర్వాత మెల్లిగా దే విల్ బి మూవింగ్ ఇన్ టు సబ్జెక్ట్. సో దీంతో పాటు ఏంటంటే 6 డేస్లో 5 డేస్ వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుందండి. సో దీంతో పాటు ఎవ్రీ సాటర్డే దే విల్ బి హ్యావింగ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్. సో ఎలా ఉంటుందంటే ట్రైనింగ్తో పాటు ఈ రోజులలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. చాలా అండి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ప్రాపర్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉంటేనే మనం ప్రాపర్గా ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతాం. సో అట్ ద సేమ్ టైం మనకి ట్రైనింగ్ అవుతుందండి. ట్రైనింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవ్రీడే మన బ్రాంచ్లో 2 to 3 అవర్స్ ల్యాబ్ యాక్సెస్ ఉంటుంది. సో స్టూడెంట్ కెన్ క్యారీ దేర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ల్యాబ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి డెస్క్టాప్లో స్టూడెంట్ కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము ప్రతి సెషన్ చెప్పేటప్పుడు ఆ సెషన్ అనేది లైవ్లో రికార్డ్ అవుతుందండి. ఈ రికార్డ్ అయిన సెషన్స్ స్టూడెంట్ టెక్స్ అకాడమీ మొబైల్ అప్లికేషన్ ద్వారా చూసుకోవచ్చు. సో వాళ్ళ ల్యాబ్లో కూర్చొని ఆ క్లాస్ మళ్ళీ రిహార్సల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు కూడా ఎవ్రీ అవర్కి ఒకసారి ట్రైనర్ ల్యాబ్స్కి వస్తారండి. సో వీళ్ళ డౌట్స్ ఏమన్నా ఉన్నా నోట్ చేసుకొని డైరెక్ట్ అక్కడి నుంచే ఆ ఫెసిలిటేటర్ వచ్చినప్పుడు అక్కడి నుంచే డౌట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాసెస్ చూసారండి మీరు. సో ఫస్ట్ అనేది జాయినింగ్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టీస్. సో ఈ 4 అయ్యాయి. సో ఈ 4 అయిన తర్వాత స్టూడెంట్ జర్నీ ఎలా ఉంటుందంటే ఒక 90% కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కి ఎక్స్క్లూజివ్లీ టెక్స్ అకాడమీ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ PRP. సో టెక్స్ అకాడమీ హైరింగ్ పార్ట్నర్స్ వచ్చేసి మనకి టెన్సార్ గ్లోబల్ స్టాఫింగ్ మరియు ఫాల్కన్ స్టాఫింగ్ తోటి మేము ఆల్రెడీ కొలాబరేట్ అయ్యాం. సో ఈ వీళ్ళు ఏం చేస్తారంటండి ఒక 1 వీక్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. దేనిపైన? ప్లేస్మెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ పైన. సో ఈ 1 వీక్లో మేము కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే అండి రెజ్యూమ్ బిల్డింగ్ కానివ్వండి,
అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ చెక్ చేయడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైము జాబ్ పోర్టల్స్లో వాళ్ళు జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద కూడా సెషన్స్ ఉంటాయి. సో ఈ 1 వీక్ సెషన్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి ఒక 5 మంత్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడికి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండి, వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కల్పిస్తాం. ప్రతి స్టూడెంట్కి ఒక ఐటీ కంపెనీకి పంపించి రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది మనం స్టూడెంట్స్కి కల్పిస్తాం. ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎక్స్పోజర్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఎగ్జాంపుల్ నేను ఒక డేటా సైంటిస్ట్ని. డేటా సైంటిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక ఐటీ కంపెనీలో ఏముంటాయి అనేది మీరు ఇక్కడే నేర్చుకుంటారు. ఓకే. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, స్టూడెంట్కి ఒక ఐటీ కంపెనీకి వెళ్ళినప్పుడు తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తను ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అండి మనకి. సో ఈ ప్రాసెస్లో మనకి జరుగుతుంది ట్రైనింగ్ అనేది. అండ్ ఫైనల్లీ స్టూడెంట్ విల్ బి గెటింగ్ ప్లేస్ ఫ్రమ్ అవర్ కన్సర్న్ డిపార్ట్మెంట్, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా స్టూడెంట్ ప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ టెక్స్ అకాడమీ విల్ బి హ్యావింగ్ ఏ సపరేట్ జాబ్ పోర్టల్. సో మనకు సపరేట్గా జాబ్ పోర్టల్ ఉంటుంది. మన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ప్రతి ఐటీ కంపెనీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో మన స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన జాబ్ పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్స్ అక్కడి నుంచే జాబ్స్ అప్లై చేసుకోవచ్చండి. శ్రీనాథ్ గారు, టెక్స్ అకాడమీ ఏం చేస్తుంది ఒక స్టూడెంట్ వచ్చాక అనేది చాలా చక్కగా వివరించారు. అయితే ఐటీ కోర్సెస్లో ఏ కోర్సెస్ చేస్తే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని మీరు చెప్తారు? ఎస్. సో ఇప్పుడు మా దగ్గర 50కి పైగా కోర్సెస్ ఉన్నాయండి. అండ్ దీంతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ కోర్సెస్ వచ్చేసి మనకి పైథాన్ కానివ్వండి, జావా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మనకి ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా, క్లౌడ్ కంప్యూటింగ్ అండి, AWS, డెవాప్స్, అజ్యూర్ కానివ్వండి, మనకి మెడికల్ కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ మనకి ట్రెండింగ్ కోర్సెస్ అండి. ఓకే. మరి మీరు ఐఐటితో కొలాబరేట్ అయ్యారని చెప్పారు. అంటే దీని వలన స్టూడెంట్స్కి ఏంటి లాభం అండి? ఓకే. సో టెక్స్ అకాడమీ ఈజ్ ద అఫీషియల్ ట్రైనింగ్ పార్ట్నర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అండి, ఐఐటి మద్రాస్, ఐఐటి పాట్నా అండ్ ఐఐటి పలక్కాడ్. సో స్టూడెంట్స్కి మనం ఏం చేస్తామంటే అండి, మన దగ్గర స్టూడెంట్ జాయిన్ అవుతే మనకి ఐఐటి నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో ఐఐటి నుంచి బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఐఐటి గెస్ట్ లెక్చర్స్ కానివ్వండి, వాళ్ళకి ఐఐటి సర్టిఫికేషన్ కానివ్వండి. సో ఈ బెనిఫిట్స్ వాళ్ళకి రావడం జరుగుతుంది. ఒక పిల్లాడికి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్తో పాటు ఐఐటి సర్టిఫికేషన్ ఉండడం వల్ల తన రెజ్యూమ్కి వెయిటేజ్ అనేది పెరుగుతుంది. కరెక్ట్ అండి. అయితే మీ దగ్గర ఐటీ కోర్సెస్ చేసిన వాళ్ళకి అంటే ఎవరో ఉన్న జాబ్ అంటే ప్యాకేజ్ చూసుకుంటామండి. కాబట్టి మీ దగ్గర ఐటీ కోర్స్ చేసిన వాళ్ళకి జాబ్లో ప్యాకేజెస్ అయితే ఎలా ఉన్నాయని చెప్తారు? సో బేసిక్గా జాబ్ కంటే ముందు నేను ఒకటి చెప్తానండి, ఆపర్చునిటీ క్రాక్ చేయడం అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ రాదండి. వచ్చిన ఆపర్చునిటీని ప్రతి పిల్లాడు యూజ్ చేసుకోవాలి. సో మై సజెషన్ టు ఎవ్రీ స్టూడెంట్. సో ఆ వచ్చిన ఆపర్చునిటీతో పాటు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు ఐటీ రంగంలో చూసుకుంటే అండి మనకి లక్షల్లో ఉన్నాయండి జీతాలు. అండ్ ఒక ఫ్రెషర్ స్టూడెంట్కి వచ్చేసి బేసిక్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 2.4 lakhs నుంచి మనకి 70 lakhs వరకు సంపాదించుకునే ఆప్షన్ స్టూడెంట్స్కి ఉంటుందండి ప్రజెంట్. శ్రీనాథ్ గారు, మనం ఎవ్రీ 2-3 yearsకి చూస్తే అండి మార్కెట్లో కోర్సెస్ ట్రెండింగ్ మారిపోతూ ఉంటుంది. మరి అప్పుడు టెక్స్ అకాడమీ ఏం చేస్తుంది? స్టూడెంట్స్కి ఎలాంటి సలహా ఇస్తారండి మీరు? ఎస్. సో మార్కెట్ పరంగా చూసుకుంటే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టెక్స్ అకాడమీలో ఒక పిల్లాడు వచ్చి మన దగ్గర ఒక కోర్సుకు జాయిన్ అయ్యాడు, ఒక జావా అనే కోర్సుకు జాయిన్ అయ్యాడు. ఒక 45 days or 50 days తర్వాత తనకు ఒక ఉద్యోగం అనేది వచ్చింది. తను ఒక ఐటీ కంపెనీలో రాణిస్తున్నాడు ప్రజెంట్. సో తనున్న ప్రజెంట్ ఐటీ కంపెనీలో వేరే డొమైన్కి సంబంధించిన జాబ్ నీడ్ ఉన్నప్పుడు తను మళ్ళీ రిటర్న్ బ్యాక్ టెక్స్ అకాడమీకి వచ్చి అప్ టు 2 years వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆ కోర్స్ అనేది నేర్చుకోవచ్చండి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అండి, మెయిన్గా టెక్స్ అకాడమీలో ఒక కోర్సుకి ఎన్రోల్ అయ్యారంటే అప్ టు 2 years వరకు మీరు అన్లిమిటెడ్ కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం టెక్స్ అకాడమీ వచ్చేసండి మనకి లింక్డ్ ఇన్ లెర్నింగ్తో నాలెడ్జ్ పార్ట్నర్ అనమాట. సో అమాంగ్ టాప్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే టెక్స్ అకాడమీ ఈజ్ ద నాలెడ్జ్ పార్ట్నర్ ఆఫ్ లింక్డ్ ఇన్. సో ఈ లింక్డ్ ఇన్ ద్వారా ఏంటంటే పిల్లలకి మరింత అవగాహన, కోర్సెస్ నేర్చుకోవచ్చు, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి దాంట్లో AI మాక్ ఇంటర్వ్యూ అనే ఆప్షన్ ఉంటుందండి. పెద్ద పెద్ద టాప్ MNCస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది దాని ద్వారా నేర్చుకోవచ్చు. అండ్ దే కెన్ గెట్ ద సర్టిఫికేషన్ ఫ్రమ్ గిట్ హబ్,
అమెజాన్ కానివ్వండి, డాకర్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు పిల్లలు. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్ శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు అంతా బాగుంది, కోర్సెస్ బాగున్నాయి, కొలాబరేషన్ బాగుంది, అన్నీ చక్కగా చెప్పారు. కాకపోతే ఫీ విషయంలో కూడా ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎంత ఉంటుందా ఫీ అన్నది ఒక డౌట్ ఉంటుంది, అది ఏమైనా క్లారిఫై చేస్తారా? సో మన దగ్గర ఉన్న ప్రతి కోర్సుకి అఫోర్డబుల్ ప్రైజెసే ఉంటాయండి, విచ్ ఇస్ నామినల్ ఛార్జెస్. సో యూ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ అవర్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. అండ్ వీ హ్యావ్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుందండి. సో పిల్లలు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వాళ్ళు ఫీ కూడా పే చేయొచ్చు. శ్రీనాథ్ గారు, మరి ఫైనల్గా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఏం చెప్తారండి? ఎస్, సో స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే టెక్స్ అకాడమీలో మీకు 8 పైగా బ్రాంచులు ఉంటాయి. సో హైదరాబాద్లో 7 బ్రాంచెస్ ఉంటాయండి మనకి. అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, హైటెక్ సిటీ, కుకట్పల్లి, సికింద్రాబాద్, మెహందీపట్నం, కోంపల్లి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్ అండి. అండ్ కర్ణాటక స్టేట్లో మనకి బెంగళూరు బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ కన్నా విజిట్ అవ్వండి, ఫ్రీ కెరియర్ గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళచ్చు. మీరు రాలేని పరిస్థితి ఉన్నా మీకు డైరెక్ట్ మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి, 1800-120-4748 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఫ్రీ కెరియర్ గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే టెక్స్ అకాడమీలో ప్రతి విద్యార్థికి సరైన స్కిల్స్ ఇచ్చి వాళ్ళని కెరియర్ దిశగా ముందుకు నడిపించడం మా యొక్క విజన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. చాలా చక్కగా టెక్స్ అకాడమీలో ఏ కోర్సెస్ ఇస్తారు, ఎవరితో కొలాబరేట్ అయ్యారు, ఎంత మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే ప్యాకేజెస్ వివరాలు అన్నీ చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.